హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, దిస్ ఈజ్ చందు మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో, మీరు చూస్తున్నారు. సో, ఈరోజు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఉమెన్స్ అనమాట. సో, ఎవరైతే ఉమెన్స్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు 7వ తరగతి చదివినా కానీ లేదంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకు గొప్ప అవకాశం మనకు తెలంగాణలో ప్రీ ప్రైమరీ అదే టీచర్స్ అంటే ఇన్స్ట్రక్టర్స్ అదేవిధంగా మనకు ఆయా పోస్టులకైతే నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. సో, ఇప్పుడు దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నోటిఫికేషన్, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టెప్ బై స్టెప్. సో, వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో, మీరు అప్లికేషన్ చేయాలి అన్న మీకు డీటెయిల్స్ ఫుల్గా తెలియాలి, వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో టు వీడియో. సో చూసుకుంటే మనకు జనగామ జిల్లాలోని నిరుద్యోగ మహిళలకైతే ఒక మంచి అవకాశం అయితే లభించింది. సో జిల్లాలోని ఎంపిక చేసినటువంటి ప్రభుత్వ ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో నూతనంగా ప్రారంభించబోయేటువంటి పూర్వ ప్రాథమిక అంటే ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం అయితే తాత్కాలిక ప్రాతిపాదికన మనకు ఈ నియామకాలు అయితే చేపట్టనున్నారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇప్పుడు పూర్తి వివరాలు, ఖాళీలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మంచి ఆపర్చునిటీ మహిళలకి ఇది. సో 100% స్కిప్ చేయొద్దు, ఎక్కడ కూడా స్కిప్ చేస్తే అర్థం కాదు, మళ్ళీ మీకు కూడా ఇబ్బంది అవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ చూద్దాం మరి వన్ బై వన్, స్టెప్ బై స్టెప్. సో చూసుకుంటే మనకు ముఖ్యంగా మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే చూసుకుంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి ఈ జనగామ జిల్లా నుంచి వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు మొత్తం పాఠశాలలు వచ్చేసి మనకు 39 పాఠశాలలు ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఉద్యోగ రకాలు అంటే ఏమేమి ఉద్యోగాలు మనకు వీళ్ళు ఇక్కడ మనకు ఇచ్చారంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, మరి అదేవిధంగా ఆయా పోస్టులు అంటే ఒక్కొక్క స్కూల్లో మనకు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అదేవిధంగా ఆయా పోస్టులను అయితే వీళ్ళు మంజూరు చేయడం అయితే జరిగింది. సో ఇందులో కేవలం ఇది మహిళలకు మాత్రమే, గుర్తుపెట్టుకోండి, పురుషులు అప్లికేషన్ చేయడానికి వీల్లేదు, మహిళలు మాత్రమే అప్లికేషన్ చేయడానికి అయితే ఇది ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి, దరఖాస్తు విధానం అనేది మనకు ఆఫ్లైన్ మోడ్లో అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చివరి తేదీ వచ్చేసి మనకు జూన్ 5, 2026 మధ్యాహ్నం 4 గంటలలోపు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో చూద్దాం మరి మిగిలిన డీటెయిల్స్ ఏంది మరి ఇంకా అనేది. సో చూసుకుంటే ఇక్కడ మనకు ఖాళీల వివరాలు. సో ఖాళీలు మరి మనకి ఏమేమి ఉన్నాయో చూసుకుంటే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అయితే మనకు తెలంగాణలో ఉన్నటువంటి జనగామ జిల్లాలోని 39 పాఠశాలలో ఈ పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభమవుతున్నాయి కదా. సో ప్రతి పాఠశాలలో ఒక ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఒక ఆయా పోస్టును అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు పోస్టు పేరు అదేవిధంగా అనుమతించినటువంటి పాఠశాలలు ఎన్ని, ఒక పాఠశాలకి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మొత్తం ఖాళీల సంఖ్య చూసుకుంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు వచ్చేసి మనకు 39 పాఠశాలలలో స్కూల్కి అంటే ఒక పాఠశాలకు ఒకరి చొప్పున 39 అయితే ఇక్కడ ఖాళీలు ఉండడం జరిగింది. అదేవిధంగా ఆయా పోస్టులు కూడా సేమ్ 39 పాఠశాలలకు వచ్చేసి 39 ఉన్నాయి, ఒక్కొక్క చొప్పున చూసుకోవచ్చు. ఓవరాల్గా మొత్తం ఖాళీలు అంటే టోటల్ వేకెన్సీ చూసుకుంటే ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ మరియు ఆయా పోస్టులు కలిపి మొత్తం 78 పోస్టులు అయితే ఇక్కడ మనకైతే ఉండడం జరిగింది. సో ఓవరాల్గా 39 పాఠశాలల్లో అది గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా. మరొక ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు అర్హతలు మరియు గౌరవ వేతనం అంటే ఎలిజిబిలిటీ ఏంటి, మరి శాలరీ ఎట్లా ఇస్తారు, వాళ్ళకి ఎంత ఇస్తారు అని చూసుకుంటే ఇక్కడ సో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఉంది కదా, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి మనకు విద్యా అర్హత చూసుకుంటే మనకు కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలంటే 10+2 పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనేది చేసిన వారికి లేదా ప్రాథమిక విద్యా బోధనలో అనుభవం ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు మీరు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకైతే ఇక్కడ మంచి ప్రాధాన్యత అయితే ఫస్ట్ వాళ్ళకైతే ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లేదనుకుంటే బోధనలు అంటే టీచింగ్ చేసినటువంటి అనుభవం ఉన్న వాళ్ళకు కూడా ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ అయితే ఎంపికలో అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి మస్ట్ అండ్ షుడ్గా. ఓకేనా? సో గౌరవ వేతనం వీళ్ళకి జీతభత్యాలు ఏ విధంగా ఇస్తారంటే గుర్తుపెట్టుకోండి, ఫర్ మంత్ వచ్చేసి మనకు 8,000 చొప్పున సంవత్సరానికి 12 నెలల పాటు చెల్లిస్తారు. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు మనకు 8,000 రూపీస్ అయితే ఫర్ మంత్ అయితే మీకు ఇస్తారు. ఓకేనా? ఫర్ మంత్ మీకు 8,000 రూపీస్ ఇస్తారు. సో దాదాపు మనకు 12 నెలల పాటు అయితే చెల్లించడం అయితే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనకు తాత్కాలిక ప్రాతిపాదికన నియమిస్తున్నారు, అదొకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఆయా పోస్ట్ ఉంది కదా, మరి ఆయా పోస్ట్ కూడా మనకు ఏం విద్యార్హత ఉండాలంటే కనీసం మీరు 7వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. గుర్తుపెట్టుకోండి, 7th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఆయా ఉద్యోగానికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళ గౌరవ వేతనం చూసుకుంటే ఫర్ మంత్ వచ్చేసి మనకు 6,000 చొప్పున సంవత్సరానికి మనకు 10 నెలల పాటు అయితే చెల్లిస్తారు. అంటే మీకు ఫర్ మంత్ 6,000 రూపాయల చొప్పున మీకు అయితే జీతం అయితే ఇస్తారు. సో వీళ్ళ యొక్క పీరియడ్ టైం ఎన్ని నెలల వరకు వీళ్ళు తీసుకుంటే అన్ని నెలల వరకు అయితే మీకు
పర్ మంత్ 6,000 చొప్పున అయితే మీకు జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 7వ తరగతి పాస్ అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ మీకు మండలంలో రిలేటెడ్గా మీకు స్కూల్లో వేకెన్సీస్ ఉంటాయని మీరు అప్లికేషన్ చేయడానికి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్లో కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి మీ యొక్క మండలంలో మీ యొక్క ఎన్ని పోస్టులు ఉన్నాయో కదా కూడా నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకు ఏజ్ లిమిట్, వయో పరిమితి అనేది ఎంత ఉండాలి. మీరు కనుక ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం అయితే, సో ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థుల యొక్క వయసు దాదాపు మీరు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 18 to 44 ఇయర్స్ మధ్యలో అయితే మీ యొక్క ఏజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వయో సడలింపు మనకు ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు కొన్ని వర్గాల వారికి. చూసుకుంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దాదాపు మనకు 5 సంవత్సరాల మీకు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 18 నుంచి 44 సంవత్సరాలు ఉంది కదా, మనకు ఒకవేళ 40 సంవత్సరాలు ఉండనుకోండి, వాళ్ళకు 5 సంవత్సరాలు ఉంటే 40 సంవత్సరాల వరకు కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అనమాట. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పర్సన్కి వచ్చేసి 3 సంవత్సరాలు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులకు వచ్చేసి అంటే పిహెచ్ క్యాండిడేట్స్ ఉన్నారు 10 సంవత్సరాల వరకు వాళ్ళు ఏజ్ సడలింపు అయితే వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఏజ్ అనమాట. ఓకేనా, మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకు దరఖాస్తు చేసే విధానం, మరి మనం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్. ఈ నియమాలకు అంటే ఈ నియామకాలకు ఎలాంటి ఆన్లైన్ దరఖాస్తు విధానం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో అప్లికేషన్ చేయడానికి అయితే వీల్లేదు, గుర్తుపెట్టుకోండి. కేవలం ఆఫ్లైన్ పద్ధతిలో మాత్రమే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఆసక్తి గల మహిళా అభ్యర్థులు జనగామ జిల్లాలో ఎంపిక చేసినటువంటి 39 పాఠశాలలో తాము కోరుకునే పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయునికి నేరుగా దరఖాస్తులు అయితే అందజేయాల్సి ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మండలంలో వేకెన్సీ చూసుకొని మీకు ఎక్కడైనా రిలేటెడ్గా అంటే నియర్ బై ఉన్నటువంటి స్కూల్లో మీరు వర్క్ చేయాలనుకున్నప్పుడు ఆ విలేజ్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఉంటారు కదా, వారికి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, డైరెక్ట్గా మీరు అప్లికేషన్ అయితే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆఫ్లైన్ మెథడే, ఆన్లైన్ మాత్రం కాదు. ఈ మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకోండి. సో దరఖాస్తు సమర్పించే సమయంలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు 2 సెట్ల జిరాక్స్ ప్రతులను జత చేయాలి. ఓకేనా, మీరు అప్లికేషన్ చేసే టైంలో కంపల్సరీగా మీ దరఖాస్తు ఫారంతో పాటుగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదేవిధంగా 2 సెట్ల జిరాక్స్లను కూడా మీరు జత చేయాలంటే ఇవ్వాలి. అక్కడ వాళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీ ఒరిజినల్స్ మీకు ఇస్తారు, బట్ జిరాక్సెస్ కూడా వాటితో పాటు తీసుకెళ్ళాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్యంగా అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 5వ తేదీ జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 4 గంటల వరకు మాత్రమే చివరి తేదీ, గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం 4 గంటల వరకు జూన్ 5వ తారీఖు లాస్ట్ డేటు. సో ఈ టైంలోపు మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. 100% మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అది ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగానికి కావచ్చు, లేదనుకుంటే ఆయా ఉద్యోగానికి కావచ్చు, రెండింటికి కూడా తప్పనిసరిగా ఇన్ టైంలోపు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఇది మనకు జనగామ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి ప్రీ ప్రైమరీ అండ్ ఆయాకి సంబంధించినటువంటి సో లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ మనకు ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే మనకు జనగామ జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు ఉన్నాయి, మండలాలు గ్రామాలు చూసుకుంటే ఇక్కడ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్, అదేవిధంగా మండల్ నేమ్, స్కూల్ నేమ్, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, అదేవిధంగా ఆయా టోటల్ వేకెన్సీస్. సో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ జనగాంలో చూసుకుంటే మనకు ఎంపీయూఎస్, ఓకేనా, ఎంపీయూఎస్ స్కూల్ ఉంది కదా, గణేష్ వాడ జనగాంలో మనకు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయా కలిపి మనకు ప్రతి స్కూల్లో కూడా ఒక్కొక్కటే ఉంటుంది. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, గుర్తుపెట్టుకోండి. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఒకటి, ఆయా ఒకటి ఉంటుంది. ఓకేనా, నేను ఓన్లీ స్కూల్లో పేరు చెప్తాను, అదేవిధంగా ఊరి పేరు చెప్పుకుంటూ వెళ్తాను, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఒక్కొక్కటి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కొడకండ్లలో వచ్చేసి ఎంపీపీఎస్, ఓకేనా, ఎదునూతుల అక్కడ చూసుకోండి, అక్కడ ఒకటి ఉంది. నెక్స్ట్ జాఫర్గఢ్లో చూసుకుంటే ఎంపీపీఎస్ కూనూరు, పాలకుర్తిలో చూసుకుంటే ఎంపీపీఎస్ వావిలాల, రఘునాథ్పల్లిలో చూసుకుంటే ఎంపీపీఎస్ రఘునాథ్పల్లిలో ఉంది, ఆ స్కూల్లో ఉంది. లింగల్ గన్పూర్లో చూసుకుంటే ఎంపీపీఎస్ నెల్లుట్ల స్కూల్లో ఉంది. జాఫర్గఢ్లో చూసుకుంటే ఎంపీపీఎస్ ఉప్పుగల్లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే గన్పూర్ స్టేషన్ చూసుకుంటే ఎంపీపీఎస్ చాగల్లో ఉంది. జనగాంలో చూసుకుంటే ఎంపీపీఎస్ పెంబర్తిలో స్కూల్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మనకు గన్పూర్ స్టేషన్లో ఎంపీపీఎస్ తాటికొండ ఉంది స్కూల్, అక్కడ మాత్రం మరొక వేకెన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి స్కూల్లో. చిల్పూర్లో చూసుకుంటే ఎంపీపీఎస్ రాజవరం, ఓకేనా, ఆ స్కూల్లో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. దేవరూపలో చూసుకుంటే ఎంపీపీఎస్ మాదాపురంలో కూడా మీకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. బచ్చన్నపేటలో చూసుకుంటే
ఎంపీయూపీఎస్ నాగిరెడ్డిపల్లి ఉంది కదా, ఆ విలేజ్లో మనకు వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా లింగాల్ గన్పురం చూసుకుంటే ఎంపీపీఎస్ లింగాల్ గన్పూర్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. సో దేవరుప్పలలో చూసుకుంటే ఎంపీపీఎస్ పెదమడూరులో మనకు వేకెన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. దేవరుప్పల మరొకటి చూసుకుంటే ఎంపీపీఎస్ కడవెండిలో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అదేవిధంగా ఆయా అనమాట. సో నెక్స్ట్ లింగాల్ గన్పూర్లో చూసుకుంటే ఎంపీపీఎస్ కల్లెంలో కూడా ఉన్నాయి. బచ్చన్పేటలో చూసుకుంటే ఎంపీపీఎస్ కట్కూరులో కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా రఘునాథ్పల్లిలో చూసుకుంటే ఎంపీపీఎస్ అశ్వరాయపల్లిలో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. బచ్చన్పేటలో చూసుకుంటే ఎంపీపీఎస్ లింగంపల్లిలో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. చిల్పూర్లో చూసుకుంటే ఎంపీపీఎస్ పల్లగుట్టలో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా మరొకటి చిల్పూర్లో చూసుకుంటే ఎంపీయూపీఎస్ వెంకటాద్రిపేటలో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా బచ్చన్పేటలో చూసుకుంటే ఎంపీపీఎస్ ఇందిరానగర్లో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి, ఆయా అండ్ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మరొక విలేజ్ చూసుకుంటే మనకు బచ్చన్పేట చూసుకుంటే మరొకటి ఎంపీపీఎస్ ఇందిరానగర్, ఇందాకనే చెప్పినాను. బచ్చన్పేటలో మరొకటి ఎంపీపీఎస్ పడమటి కేశాపూర్, అందులో కూడా మనకు వేకెన్సీ ఉన్నాయి, ఆ స్కూల్లో కూడా. నెక్స్ట్ జాఫర్గఢ్లో చూసుకుంటే ఎంపీపీఎస్ తమ్మంపేట్, ఓకేనా, తమ్మమ్మపేట, అందులో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ బచ్చన్పేట చూసుకుంటే ఎంపీపీఎస్ సాల్వాపూర్లో కూడా వేకెన్సీస్ ఉండడం జరిగింది. జనగామలో చూసుకుంటే ఎంపీపీఎస్ షామీర్పేట్ స్కూల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. రఘునాథ్పల్లిలో చూసుకుంటే ఎంపీపీఎస్ గోవర్ధనగిరిలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా చిల్పూర్ చూసుకుంటే ఎంపీపీఎస్ మల్కాపూర్లో కూడా వేకెన్సీస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ జనగామలో చూసుకుంటే ఎంపీపీఎస్ ఓబుల్ కేశాపూర్లో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ జనగామలో చూసుకుంటే ఎంపీపీఎస్ వెంకిర్యాలలో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ రఘునాథ్పల్లిలో చూసుకుంటే ఎంపీపీఎస్ బానాజ్పేటలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా చిల్పూర్లో చూసుకుంటే ఎంపీపీఎస్ ఎస్సీ/బీసీ కాలనీ, ఇది ఎక్కడ చిన్న పెండ్యాల్లో కూడా మనకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది, ఆ స్కూల్లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జాఫర్గఢ్ చూసుకుంటే ఎంపీయూపీఎస్ తీగారంలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. జనగామలో చూసుకుంటే మరొకటి ఎంపీపీఎస్ వడ్లకొండలో కూడా వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకు జిల్లా ఇస్తున్నారు, మండలి ఇస్తున్నారు, అదేవిధంగా విలేజ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గన్పూర్ స్టేషన్లో చూసుకుంటే ఎంపీపీఎస్ మీదికొండలు కూడా వేకెన్సీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి, ఆ స్కూల్లో. మనకు నర్మేట మండల్ ఎంపీయూపీఎస్ స్కూల్, అది విలేజ్ ఎక్కడంటే గండి రామవరం, ఓకేనా, అందులో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. చిల్పూర్ చూసుకుంటే ఎంపీపీఎస్ చిల్పూర్లో స్కూల్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. దేవరుప్పల మండల్, అదేవిధంగా ఎంపీపీఎస్ చిన్నమడూరులో కూడా మనకు స్కూల్లో ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, అదేవిధంగా మనకు ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే 39 స్కూళ్ళు, అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా మనకు ఒక్కొక్కటి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, అదేవిధంగా ఒక ఆయా పోస్ట్. ఓవరాల్గా చూసుకుంటే 78 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఈ లిస్టు మీకు కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే మీకు సంబంధించినటువంటి మండల్ విలేజ్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయో కూడా తెలిస్తేనే మీరు అప్లికేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫర్ ఇది మహిళలు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్, ఓన్లీ తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తున్నారు. సో ప్రీ ప్రైమరీ టీచర్, అదేవిధంగా మనకు ఆయా అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరికో ఒకరికి 100% ఉపయోగపడతాయి మహిళలకి ఇది. సో 100% మిస్ కాకండి, ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా నా వీడియోకు కంపల్సరీ అట్లీస్ట్ మీరు ఒక 2000 లైక్స్, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హైప్ చేస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా కామెంట్ చేయండి మీ జిల్లా ఏది, అదేవిధంగా మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏదో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరిన్ని ఇలాంటి మంచి ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. ఎస్, ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి మీరు ఒక 5000 లైక్స్ అయితే ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు హైప్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది మరికొంత మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఉమెన్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకుంటారు. సో అదేవిధంగా కామెంట్ చేయండి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా మీ ఏ డిస్టిక్ కామెంట్ అయితే చేయండి. మరికొన్ని మంచి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్.